హాయ్ అందరికీ. ఈ వీడియోలో మనం వీట్ రవ్వ దోస విత్ బాంబే చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈ వీట్ రవ్వ దోస చాలా క్రిస్పీ అండ్ టేస్టీగా బావుంటుంది. సో, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో, ఈ దోస ప్రొసీజర్ చూద్దాం ఇప్పుడు. ముందుగా 1 కప్ మినపప్పుకి 2 కప్స్ గోధుమ రవ్వని తీసుకోండి. సో, ఈ రెండిటిని సెపరేట్‌గా బాగా వాష్ చేసుకొని నేను చూయించిన విధంగా నానబెట్టి పెట్టుకోండి. ఈ మినపప్పు అండ్ గోధుమ రవ్వ మినిమమ్ ఒక 5-6 అవర్స్ ముందుగా నానబెట్టుకునేలా చూసుకోండి. అప్పుడు సాఫ్ట్‌గా ఉంటాయి దోసలు బాగొస్తాయి. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఒక మిక్సీ జార్ తీసుకొని ఆల్రెడీ నానబెట్టిన ఈ రెండిటిని వేసుకొని కొంచెం బాయిల్డ్ రైస్ వేసుకొని మిక్సీ చేసుకోండి. బాయిల్డ్ రైస్ వేస్తే మంచి కలర్ వస్తాయి దోసలు. మిక్సీ చేసుకొని ఒక గిన్నెలో వేసుకోండి. ఆ తర్వాత ఒక 4-5 అవర్స్ ఫెర్మెంట్ అయితే సరిపోతుంది. రైస్ దోసలాగా ఎక్కువసేపు ఫెర్మెంట్ చేయొద్దు. పుల్లగా అయిపోతాయి దోసలు. సో, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 4-5 అవర్స్ అయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ దోస వేసుకునేటప్పుడు సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఒకసారి. ఒకవేళ మీకు పిండి గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకొని మళ్ళా ఒకసారి కలుపుకొని ఆ తర్వాత నేను చూయించిన విధంగా కొంచెం బాగా పెనం హీట్ అయిన తర్వాత దోస వేసుకోండి. అస్సలు అతుక్కోకుండా ఎక్కడ మనకి చుట్టుకోకుండా నీట్‌గా వస్తాయి నేను చూయించిన విధంగా. అండ్ కొంచెం ఆయిల్ వేసి క్రిస్పీగా 2 సైడ్స్ కాల్చుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి ఈ దోసలు. నెక్స్ట్ బొంబాయి చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసుకుందాం. ఫస్ట్ ఒక బౌల్‌లో 2 స్పూన్స్ శనగపిండి వేసుకోండి. ఒక 1 పచ్చిమిర్చి చిన్న ముక్కలు కట్ చేసుకోండి. తర్వాత మీ స్పైస్‌కి తగినంత కారం వేసుకోండి. సాల్ట్ వేసుకోండి. ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి. ఒక 2 స్పూన్స్ పిండికి. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని లంప్స్ లేకుండా నీట్‌గా మిక్స్ చేసుకోండి. 2 స్పూన్స్ శనగపిండికి మినిమమ్ 1 గ్లాస్ ఆఫ్ వాటర్ పడుతుంది. కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే కొంచెం థిక్ బటర్ మిల్క్ ఎలా ఉంటాయో ఆ కన్సిస్టెన్సీలో ఈ శనగపిండి మిక్స్చర్ అంతా ఉండాలి. అంతా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఒకసారి. కన్సిస్టెన్సీ చూసుకొని కరెక్ట్‌గా ఉందో లేదో నేను చూయించిన విధంగా ఉండాలి. నెక్స్ట్ ఒక పాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేయండి. కొంచెం ఆయిలే సరిపోతుంది. మరీ ఎక్కువ వేయొద్దు. ఒక 2 స్పూన్స్ ఆయిల్ సరిపోతుంది. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో తాలింపు గింజలు వేసి ఒకసారి కలుపుకోండి. అవి కొంచెం చిటపటన్న తర్వాత కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేసుకొని అది కూడా కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా కలిపిన ఈ శనగపిండి మిక్స్చర్ ఉంది కదా! అది మొత్తం వేసుకొని కంటిన్యూస్‌గా మిక్స్ చేస్తూనే ఉండండి. అసలు ఆపొద్దు. ఒక 5 మినిట్స్ మిక్స్ చేస్తూనే ఉండండి. సో, ఒక 5 మినిట్స్ తర్వాత ఈ మిక్స్చర్ మొత్తం కొంచెం చిక్కగా అవ్వడం స్టార్ట్ అవుతుంది. అంతవరకు మిక్స్ చేస్తూనే ఉండండి. చూసారు గదా! ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా ఈ శనగపిండి మిక్స్చర్ మొత్తం కొంచెం థిక్ కన్సిస్టెన్సీలోకొస్తుంది. ఆ థిక్ కన్సిస్టెన్సీలోకొచ్చిన తర్వాత ఒక 5 మినిట్స్‌లో బబుల్స్ రావడం స్టార్ట్ అవుతాయి. అట్లా బబుల్స్ వచ్చేస్తే ఇంకా చట్నీ రెడీ అయిపోయినట్టే. తీసి సర్వ్ చేసుకోండి. సో, ఈ గోధుమ రవ్వ దోసలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ ఈ బొంబాయి చట్నీ. ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ ఈ బొంబాయి చట్నీలో చాలా తక్కువ ఆయిల్ యూజ్ చేసాం. అండ్ డైట్ చేసే వాళ్ళకి కూడా ఈ బేసన్ అనేది తీసుకోవచ్చు. ఎందుకంటే హై ప్రోటీన్ అండ్ లెస్ కార్బ్స్ కాబట్టి. ఈ రెసిపీని మీరు గూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్‌లో చెప్పండి టేస్ట్ ఎలా వచ్చిందో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని కూడా ఫాలో అయ్యి సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.